అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి చంద్రబాబు గారి తొలి సంతకం దేని మీద పెడతారా లేదా అని తీవ్ర ఉత్కంఠ ప్రజలందరిలో ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతల్లో ఎడావిడి మామూలుగా లేదు. నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పుడు సంతకాలు పెట్టలేదు, ఇక హామీలు అప్పుడే మర్చిపోయాడని చెప్పి నానాయాగి చేశారు. కానీ ఈరోజు 4:41 సచివాలయంలో మొదటి బ్లాక్లో తన బాధ్యతలైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలైతే స్వీకరించడం జరిగింది. స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. 1-2 పోస్టులు కాదు, దాదాపుగా 16,347 పోస్టులతో, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 6,100 పోస్టులకు దాదాపు 2.5 రెట్లు అధికంగా పోస్టులు విడుదల చేస్తూ ఈరోజు మెగా డిఎస్సి మీద తొలి సంతకం అయితే పెట్టడం జరిగింది. దాదాపుగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాడేమో, మాకు ఉద్యోగాలు ప్రకటిస్తే మేము చదువుకుని రాసి మా జీవితాలు బాగుపడతాయేమోనని 5 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు చివరికి నిరాశ మిగిలింది. దాని ఫలితం ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా నిలబడినట్లేదు. పక్కన తెలంగాణలో కూడా సేమ్ దాదాపుగా ఇదే సిచ్యువేషన్. నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మనం చూసాం. అలాగే ఆంధ్రాలో అంతకు మించి ఘోరమైన గతి పట్టింది. ఏకంగా 11 స్థానాలకే పరిమితమైంది. 2019లో ఇదే నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేసిన మాట వాస్తవం. ఎందుకనంటే అప్పుడు 2.4 లక్షల ఉద్యోగాలు తీస్తానని చెప్పాడు, మెగా డిఎస్సి అన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నాడు, సో ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు. ఇవన్నీ ప్రజలు నమ్మారు, నిరుద్యోగులు నమ్మారు. కానీ ఏం జరిగింది? 5 ఏళ్లలో ఏపీపీఎస్సి ద్వారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్టు కూడా తీయలేదు. కానీ చంద్రబాబు గారు తొలి సంతకంతోనే మెగా డిఎస్సి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి తీయబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా సంతకం పెట్టేసి ఓ 3 నెలల్లో 6 నెలల్లో కాలక్షేపం చేసి ఆ తర్వాత పోస్టులు ఇవ్వటం కాదు. సంతకం పెట్టినప్పుడే ఎన్ని పోస్టులు ఇవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఇది మామూలు విషయం కాదు. 16,000 పోస్టులు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద డిఎస్సిగా మారబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మెగా డిఎస్సి తీస్తానని దగా డిఎస్సి చేశాడు. 6,000 పోస్టులతో ఎన్నికలకు కేవలం 1 నెల ముందు మాత్రమే, అంటే 5 ఏళ్ల 10 నెలలు గడిచిన తర్వాత, 4 ఏళ్ల 10 నెలలు గడిచిన తర్వాత చివరి నెలలో ఎలక్షన్లు ఉన్నాయనగా తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసి నెల రోజుల్లో ఎగ్జామ్ అని చెప్పి హడావిడి చేశాడు. కానీ చంద్రబాబు గారు ఈరోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఖాళీలు లేవని చెప్పాడో అవన్నీ పచ్చి అబద్ధం, వాటన్నిటినీ కూడా విడుదల చేస్తూ అప్పుడే చెప్పారు, ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఉంటే అన్ని తీసేస్తాం. ఎందుకంటే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే వ్యక్తి లేకపోతే మీరు బిల్డింగ్లు వేసినా ఉపయోగం ఉండదు, క్లాస్ రూముల్లో ఏసీలు పెట్టినా ఉపయోగం ఉండదు, లేదా ఇంకోటి చేసినా ఉపయోగం ఉండదు. టీచర్ అనేవాడు ఉంటే చెట్టు కింద ఉన్నా చదువుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఉన్న టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు 16,347 పోస్టులు అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ మొన్నే చెప్పారు, సిఎస్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ ఫైల్ను సిద్ధం చేయాలని చెప్పి చంద్రబాబు గారు ముందుగానే చెప్పడం జరిగింది. ఆ మేరకే ఎవరైతే నూతన సిఎస్ ఉన్నారో నీరబ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా అన్ని శాఖల నుంచి, విద్యాశాఖలోని అన్ని విభాగాల నుంచి కూడా స్పష్టమైన సమాచారం తెప్పించుకుని ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని మీద విద్యాశాఖ అధికారులతో ఒక నిర్ణయానికి వచ్చి 16,347 ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ హామీల అమలు కోసం చంద్రబాబు గారి ఫైల్ కూడా సిద్ధం చేయమని చెప్పారు. ఆ 16,347 పోస్టులతో ఆ ఫైల్ సిద్ధం చేస్తే దాని మీదే తొలి సంతకం పెట్టారు. 20 లక్షల మంది నిరుద్యోగుల కళ్ళలో ఆనందం నింపారు. పాపం 5 ఏళ్లుగా పోస్టుల కోసం, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంత పడుగాపులు కాశారో మనందరికీ తెలుసు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండి ఆర్థికంగా నష్టపోయి మళ్ళీ అప్పు తీర్చడానికి వాళ్ళు పనికెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఉద్యోగం మాత్రం రాలా. తప్పని పరిస్థితుల్లో చాలామంది పొట్ట చేత పట్టుకుని ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అటు చెన్నై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇటు హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు మాత్రం రాలా. మన నుంచి బయటికి వెళ్ళడమే తప్ప బయట నుంచి ఎవడు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారిగా మళ్ళీ తిరిగి నిరుద్యోగులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 90 రోజుల్లో డిఎస్సి నిర్వహిస్తాం.
అన్నట్టుగానే తొలి సంతకంతోనే ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పారు. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రావచ్చు. మొదటి 2-3 నెలల్లోనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఉద్యోగాల కల్పన కూడా జరగవచ్చు. ఒకవేళ నిరుద్యోగుల కోరిక మేరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తే తప్ప వాయిదా అయితే వేసే అవకాశమే లేదు. ఈ మొదటి సంతకంతో పాటు మిగిలిన 4 సంతకాలు కూడా ఆయన పెట్టాడు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములను కబ్జా చేయడం కోసం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని రద్దు మీద సంతకం పెట్టారు. అలాగే పింఛన్లు 4,000కు పెంచుతానని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2,000 పింఛన్ను 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు, ఎన్నికలకు చివరి 2 నెలల ముందు మాత్రమే 3,000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారు ఒక సంతకంతోనే 3,000ని 4,000 చేయడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని 3 నెలల పింఛను కూడా కలిపి 7 నెలలది 7,000 రూపాయలు వృద్ధులకు ఇస్తానని చెప్పారు. అంటే వచ్చే నెలలో జూలై 1వ తేదీన వృద్ధులందరికీ కూడా 7,000 రూపాయలు మీ చేతిలో పడబోతున్నాయి. ఖచ్చితంగా ఇది వృద్ధుల కళ్ళలో ఆనందం నింపేదే. ఇక అన్నా క్యాంటీన్లు, ఎవరైతే ఆ రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేదలు ఉంటారో వారందరి 5 రూపాయలకే పొట్ట నింపాలనే ఉద్దేశంతో గతంలో ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే తిరిగి పునఃప్రారంభిస్తున్నామని దాని మీద కూడా 4వ సంతకం అయితే పెట్టడం జరిగింది. ఇక 5వ సంతకం నైపుణ్యాభివృద్ధి, ఏదైతే గతంలో స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఉందో దానికి సంబంధించి తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో మొదటి 5 సంతకాలు దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు పెట్టల. ఒక సంతకం పెట్టిన వాళ్ళు ఉన్నారు, బహుశా 2 సంతకాలు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. బట్ 5 సంతకాలు పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశంలోనే లేడు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఒకటే తేడా చెప్తా చూడండి. నాడు 3,000 పింఛనని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత 250 రూపాయలు పెంచుతూ సంతకం పెట్టాడు. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, 250 మాత్రమే పెంచాడు. ఏటా పెంచుకుంటూ పోతానని చెప్పి దగా చేశాడు. కానీ ఆ రోజు ఎవరు అడగలేకపోయారు. కానీ చంద్రబాబు గారు అలా దగా చేయలే. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేస్తూ 3,000ని 4,000 చేస్తూ సంతకం పెట్టారు. అంటే చూడండి, ఇచ్చి ఒకళ్ళేమో దొంగ హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దొంగ నాటకాలు ఆడితే చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే చేస్తూ ఈరోజు సంతకం అయితే పెట్టారు. మొత్తంగా ముఖ్యంగా నిరుద్యోగులైతే ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కానీ ఆ నిరుద్యోగులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ నిరుద్యోగులు గ్రూపుల నిండా కూడా చంద్రబాబు గారికి అభినందనలు తెలుపుతున్నారు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేము ఓటేసినందుకు మాకు ఫలితం దక్కింది, మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేదు, వాస్తవానికి చేస్తారో లేదనే భయం ఉంది కానీ మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేదు, ఖచ్చితంగా మీ పాలన ఇలాగే సాగాలి, ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. 5 ఏళ్ల పాటు ఎంతోమంది వయోపరిమితి కూడా దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వయోపరిమితి ఎక్స్టెండ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇవ్వాలి కూడా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి వాళ్ళ వయోపరిమితి దాటిపోతే దానికి వాళ్ళని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని వయోపరిమితిని కూడా కొంతమందికి అవకాశం ఉన్న కాడికి పెంచాలి, ఏదైతే జగన్ పాలనలో ఇబ్బంది పడ్డారో. అలాగే ఇంకా మిగిలిన హామీలు కూడా ఏదైతే వీటితో పాటు సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఆల్రెడీ మేజర్ హామీలు అయితే దాదాపుగా కొలుక్కొచ్చేసాయి. ఏదైతే చంద్రబాబు గారు 5 సంతకాలని ఎక్కడా చెప్పలేదు చూడండి, కేవలం మొదటి 2 సంతకాలు మాత్రమే ప్రధానంగా చెప్పారు. ఒకటి డిఎస్సి మీద సంతకం, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం. కానీ చెప్పకుండానే మిగిలిన 3 మీద కూడా సంతకాలు చేశారు. వాటిని ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత కూడా చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేస్తే ప్రజలు మనల్ని విశ్వసించరు అని చెప్పి తెలుసుకున్నటువంటి చంద్రబాబు గారు ఖచ్చితంగా తన పాలన ఏంటో, తన మాట ఏంటో నిరూపించడం కోసం ఈరోజు 5 మీద సంతకం చేశారు. వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు కుప్ప చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? డబ్బులు లేక. ఎందుకు ఉపాధ్యాయ పోస్టులు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తీయలేదు అంటే ప్రపంచ బ్యాంకు దగ్గర ఉపాధ్యాయ పోస్టులు తీయను అని చెప్పి సంతకం పెట్టి తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఎస్, టీచర్ పోస్టులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగులకు వెన్నుపోటు పొడుస్తూ వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న పోస్టుల కంటే 2.5 రెట్లు అధికంగా ఇస్తూ ఈరోజు నిరుద్యోగుల కళ్ళలో అయితే ఆనందం నింపడం జరిగింది. గతంలో కూడా మనం మర్చిపోకూడదు, 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారు 2 డిఎస్సీలు తీశారు. కాకపోతే మెగా డిఎస్సీ కాకపోవచ్చు, కానీ 2 డిఎస్సీలు తీశారు, 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్
నోటిఫికేషన్ తీశారు. ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు, 2 SI పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తీశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు తీశారు నాకైతే ఐడియా లేదు. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చంద్రబాబు గారు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూనే వచ్చారు. గత 5 ఏళ్లలో ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రాలో కళకళలాడిన చూడండి, ఏ రోజు మూతపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి ఏడాదికే కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. ఎవరు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా కళకళలాడబోతున్నాయి. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 16,347 పోస్టుల మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక వరం. చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి తొలి సంతకం చేశారు. ఆ విజువల్ కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా డిఎస్సి ఫైల్ మీద చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తొలి సంతకం ఇది. సో ఇది చీఫ్ మినిస్టర్ హోదాలో చేసినటువంటి తొలి సంతకం. అంటే మోసం చేసే నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి మీద ఈయన సంతకం చేస్తే 250 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పి నాడు 3000 పింఛను 250కి మాత్రమే పెంచి మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ప్రజలు ఆశపడి ఏ ప్రభుత్వానికైతే భారీ మెజార్టీ ఇచ్చి కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమిని ఎందుకు ఇంత ఘన విజయం సాధించిందంటే చంద్రబాబు గారు మనం మాట్లాడుతూ కూడా చెప్పారు, ప్రజలు అతిపెద్ద బాధ్యత పెట్టారు. భారీ మెజార్టీతో గెలిపించడం అంటే మన బాధ్యతను భారీగా పెంచారు. సో దానికి అనుగుణంగా మనందరం పనిచేయాలని చెప్పి చంద్రబాబు గారు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారో వారితో చెప్పారు. అన్నట్టుగానే ఆయన కూడా తన బాధ్యతను గుర్తెరిగి ఈరోజు తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయడం అనేది ఖచ్చితంగా సంతోషం. నిరుద్యోగులందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారి ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది. ఈ ఒక్క డిఎస్సితోనే కాదు, అమరావతి, పోలవరం నిర్మాణాలు సహా అన్ని నిర్మాణాలు కూడా వేగవంతంగా జరిగి వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా, దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.